బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిత్తూరులోని కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసి వేధించాడు ఒక వడ్డీ వ్యాపారి. అయితే ఆ కుప్పంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తన భర్త ఒక వడ్డీ వ్యాపారి దగ్గర 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చలేక భార్య పిల్లలను వదిలేసి ఆ భర్త ఎటో వెళ్ళిపోయాడు. దీంతో తన అప్పు తీర్చాలంటూ కూడా వేధింపులకు గురి చేస్తున్నాడు ఆ వడ్డీ వ్యాపారి. దీంతో వాళ్ళు కూలి పని చేసి ప్రతిరోజు కూడా ప్రతి నెల కూడా ఎంతో కొంత అప్పు తీరుస్తూ వస్తున్నారు. అయితే టైంకి డబ్బులు ఇవ్వట్లేదంటూ కూడా ఆ వడ్డీ వ్యాపారి ఒక మహిళను చెట్టుకు కట్టేసి దారుణంగా వేధించాడు. అయితే ఈ ఘటన వెంటనే పోలీసుల దృష్టికి రాగానే పోలీసులు అక్కడ చేరుకుని ఆ వడ్డీ వ్యాపారిని కూడా అరెస్ట్ చేశారు. అయితే చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. నారాయణపురంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేశాడు వడ్డీ వ్యాపారి. మణికన్నప్ప దగ్గర 80,000 రూపాయల అప్పు చేశాడు తిమ్మరాయప్ప. అయితే అప్పు తీర్చలేక భార్య బిడ్డలను వదిలేసి భర్త ఎక్కడో పరారైపోయాడు. దీంతో అప్పు తీర్చాలంటూ భార్య శిరీషకు వేధింపులకు గురి చేశాడు ఆ వడ్డీ వ్యాపారి మునికన్నప్ప. అయితే 3 ఏళ్ల నుంచి కూలీ చేస్తూ అప్పు కడుతోంది శిరీష. టైంకు డబ్బులు ఇవ్వలేదని కూడా శిరీషను బూతులతో దూషిస్తూ చెట్టుకు కట్టేశాడు ఆ వడ్డీ వ్యాపారి. ఘటనపై వెంటనే పోలీసులు స్పందించారు. అయితే వెంటనే వడ్డీ వ్యాపారి అయిన మునికన్నప్పను కూడా అరెస్ట్ చేశారు. అయితే BNS 341, 323, 324, 506, 34 IPC సెక్షన్ల కింద కూడా కేసు ఫైల్ చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. బిగ్ స్క్రీన్ పైన కూడా ఆ ఘటనకి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చిత్తూరు జిల్లాలో కుప్పంలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చెట్టుకి కట్టేసి మరి ఒక వడ్డీ వ్యాపారి ఒక మహిళను వేధించాడు. అయితే అక్కడికి కూడా కూలీ చేసుకుంటూ కూడా అప్పు కడుతున్నారు శిరీష. కానీ టైంకి డబ్బులు ఇవ్వట్లేదంటూ కూడా బూతులతో దూషిస్తూ కూడా చెట్టుకు కట్టేసి వేధింపులకు గురి చేశాడు ఒక వడ్డీ వ్యాపారి. అతని పేరు మునికన్నప్ప. అయితే వెంటనే స్పందించిన పోలీసులు మునికన్నప్పను కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి BNS 341, 323, 324, 506, 34 IPC సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ కూడా చేశారు. సో ఇప్పటికే శిరీష తాను కూలీ చేస్తూ కూడా తన పిల్లలను పోషించుకుంటూ కూడా అప్పులు కడుతుంది. అయినా కూడా కనికరించకుండా వెంటనే డబ్బులు చెల్లించాలి అంటూ కూడా ఆవిడను దూషిస్తూ వేధింపులకు గురి చేస్తూ కూడా ఆ వ్యక్తి వడ్డీ వ్యాపారి కూడా వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, కుప్పంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక వడ్డీ వ్యాపారి ఒక మహిళను చెట్టుకు కట్టేసి మరి వేధింపులకు గురి చేశాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి దామోదర్? చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న శిరీష్ అనే మహిళ రెవెన్యూ కార్యాలయానికి స్టడీ సర్టిఫికెట్స్ కోసం వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఆమెకు ఏదైతే ఆమె భర్త నరసింహులు గతంలో 3 సంవత్సరాల క్రితం మునికన్నప్ప అనే వ్యక్తి దగ్గర 80,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు తిరిగి చెల్లించకుండా అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఈమె కూడా వేరే గ్రామంలోకి వెళ్ళి ఉపాధి పనులు పొందుతుంది. అయితే ప్రస్తుతానికి సంబంధించి ఏదైతే స్కూల్స్ ఓపెన్ కావడంతో దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం వచ్చిన ఆమెను గుర్తించిన మునికన్నప్ప ఆమెను పట్టుకొని చెట్టుకు కట్టివేసి తన డబ్బులు ఇస్తావా లేదా నీ భర్తకు ఫోన్ చేయంటూ వీడియో కాల్ ద్వారా భర్తకు ఫోన్ చేయించాడు. ఈ ఘటన చూసిన వారు కొంతమంది ఈ విషయాన్ని పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన పోలీసులు అతన్ని ఏదైతే మునికన్నప్పతో పాటు మరో 4గురిని అదుపులోకి తీసుకు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సుమారు గంట పాటు ఆమెను చెట్టుకు కట్టివేసి బూతులు తిట్టి ఇష్టానుసారం మాట్లాడినట్లు స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు వెంటనే సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వెంటనే దీనికి మొత్తం మీద 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు వారిని
రిమాండ్ కి తరలించే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే సభ్య సమాజం తలదించుకునే విధంగా మునికన్నప్ప వ్యవహరించాడు. దీనికి సంబంధించి అతనిపైన కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు అంటున్నారు. మరోవైపు ఏదైతే ఆ అప్పు తీసుకొని పరారైన భర్త గురించి ఆలోచించాలి కానీ ఆమెను ఈ విధంగా కట్టివేయడం ఏమిటంటూ కూడా వారు అంటున్నారు. మొత్తం మీద ఈ ఘటన అటు కుప్పంతో పాటు జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. నిన్న జరిగిన ఈ ఘటన రాత్రి ఆలస్యంగా వెలుగులోకి చూసింది. అయితే శిరీష చెప్తున్నది ఏమంటే తన భర్త 3 సంవత్సరాల క్రితం ఈ అప్పు తీసుకున్నది నిజమే, కానీ తన భర్త ఇప్పు తీసుకుని వీటితో పాటు మరికొన్ని అప్పులు చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి తనకు అతనితో సంబంధం లేవని చెప్తుంది. అయితే మునికన్నప్ప ఆమె భర్త అతను కలిసే ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరు గ్రామంలో లేరు. కేవలం ఈ రోజు సర్టిఫికెట్స్ కోసం వచ్చినందువల్ల తాను వారిని గుర్తించగలిగినానని చెప్పినట్లు సమాచారం. అయితే గుర్తించగలిగిన వ్యక్తి ఆమె భర్త ఆచూకు తెలుసుకుని అప్పులు వసూలు చేసుకోవాలి, లేకపోతే లీగల్ గా బ్యాంకుల ద్వారా ఏదైతే కోర్టుకు వెళ్ళడం గానీ ఇతరత్ర కారణాల వల్ల అప్పును వసూలు చేసుకోవాలి, కానీ ఈ విధంగా ఆమెను కట్టివేయడం ఏంది అంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి సీఎంఓ కార్యాలయం కూడా సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తుంది. వెంటనే నిందితుడిపై కఠినంగా చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. సయ్యద్. ఎస్ సార్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో చిత్తూరు జిల్లాలోని కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే వడ్డీ వ్యాపారి ముని కన్నప్ప అనే వడ్డీ వ్యాపారి ఒక మహిళను అప్పు తీర్చాలంటూ కూడా ఆవిడ రోడ్డు పైన వెళ్తున్న టైంలో ఆవిడను చెట్టుకు కట్టేసి కూడా బూతులు తిడుతూ కూడా దూషించాడు. అదేవిధంగా తన భర్త చేసిన అప్పు, ఎవరైతే తన శిరీష వాళ్ళ భర్త ఉన్నారో అతను అప్పు చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి శిరీషకి ఇంకా తన భర్తతో ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా శిరీష కూడా చెప్తుంది. అయితే దీంతో తన అప్పు కట్టాలంటూ కూడా మునికన్నప్ప కూడా ఆ మహిళను వేధిస్తూ దూషిస్తూ ఒక చెట్టుకు కట్టడంతో వెంటనే పోలీసులు స్పందించారు. పోలీసులు స్పందించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మునికన్నప్పని కూడా అరెస్ట్ చేశారు.